చట్టసభల్లో సభ్యుల అనుచిత ప్రవర్తన వారి ఔన్నత్యానికి, వారు చేసిన ప్రమాణానికి భంగకరం మాత్రమే కాదు, దేశ ఐక్యతా భావనకే గొడ్డలిపెట్టు. స్పీకర్గా పనిచేసి సుప్రసిద్ధ పార్లమెంటేరియన్గా కీర్తి గడించిన అనంతశయనం అని మాటలివి. శాసనసభలో జరుగుతున్నటువంటి చర్చల తీరు గురించి మాజీ స్పీకర్లు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. శాసనసభను సజావుగా నడుపుకోవడం, రెండవది శాసనసభలో ఉండేటువంటి సభ్యుల యొక్క ప్రవర్తన నియమావళిని తూచా తప్పకుండా పాటించడం అనేటువంటిది ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలు. ఇవి పాటించాలనుకున్నప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి ఎవరైనప్పటికీ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది. ఒకవైపు నిష్పక్షపాతంగా వ్యవహరించడమే కాకుండా మరొక వైపు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఉండేటువంటి హక్కుల్ని కూడా కాపాడవలసినటువంటి బాధ్యత, అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేటువంటిది ఒక చెక్ ప్రభుత్వం మీద. ఆ చెక్ సరిగ్గా ఉండాలనుకున్నప్పుడు ప్రతిపక్షానికి అధిక సమయం కేటాయించి ప్రతిపక్షం చేత మాట్లాడించేటువంటి సందర్భం ఉండాలి తప్ప ప్రతిపక్షం యొక్క నోరు నొక్కేటువంటి పరిస్థితులు ఉండకూడదనేటువంటిది నా ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం. ఈ రోజున శాసనసభ సమావేశాలు మనం చూస్తూ ఉంటే రూల్స్కి అనుగుణంగానే ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నప్పటికీ కూడా ప్రతిపక్షాలని బుల్డోజ్ చేసుకుపోవాలనేటువంటిది ప్రభుత్వం యొక్క పాలకపక్షం యొక్క ప్రయత్నం ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తూ ఉంటే ప్రతిపక్షం ఎన్ని కార్యక్రమాలు లేవనెత్తుతున్నప్పటికీ, ఎన్ని ఇష్యూస్ లేవనెత్తుతున్నప్పటికీ కూడా వాటికి సరి అయినటువంటి సమయం కేటాయించకపోవడం, అదేవిధంగా ప్రతిపక్షం చేస్తున్నటువంటి వాదనల్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ప్రభుత్వం వాటి పట్ల నిర్లక్ష్య ధోరణిని వహించడమే ఒకవైపు అయితే, అదేవిధంగా పాలకపక్షం ఎంతసేపు కూడా వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా మరిచి ఇప్పుడో చేసినటువంటి కార్యక్రమాల గురించి, గత ప్రభుత్వం యొక్క కార్యక్రమాల గురించి చర్చించడం అనేటువంటి సమంజసంగా కనిపించడం లేదు. గతంలో చర్చించినటువంటి విషయాల్ని తీసుకొచ్చి ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలని ఓవర్కమ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది పాలకపక్షానికి తగదు. ఇప్పుడున్నటువంటి సాంప్రదాయాలు కానీ, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రూల్స్ కానీ, ఇప్పుడున్నటువంటి రెగ్యులేషన్స్ కానీ వాటిలో కూడా అవసరమైతే మార్పులు తీసుకురావాలి. ఎప్పటికప్పుడు మనం బేరీజ్ వేసుకుంటూ అప్పుడున్నటువంటి పరిస్థితులకు ఆ విధంగా రూల్స్ తయారు చేశారు. ఇప్పుడుండేటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళి ప్రజలకి ఈ చర్చల ద్వారా న్యాయం చేయగలం అనేటువంటి విధానంలో మనం వెళ్ళాలి తప్ప పాలకపక్షం ప్రతిపక్షం కీచులాడుకునేటువంటి పద్ధతికి స్వస్తి చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉంది. చట్టసభల్లో ఏదో బజార్లో గందరగోళం మాదిరి జరుగుతున్నది కానీ అది ఒక నియమావళికి కోడ్ ప్రకారం నడవటం లేదు. కొన్నాళ్ళ వరకు చాలా బాగుండింది. కానీ ఎప్పుడైతే ఆ హింసతో కూడుకున్న స్వప్రయోజనాలకి పాల్పడే శాసనసభ్యుల్ని ఎన్నుకునే పద్ధతి వచ్చిన తర్వాత ఒకటే దూసుకుపోవడం, పోడియం దగ్గరికి రావటం, అక్కడికి వచ్చి ఆటంకపరచడం, మైకులు విరిచేయడం ఇవి జరుగుతున్నాయి శాసనసభల్లో. ప్రధానంగా 1989 నుంచి చట్టసభల ప్రతిష్ట వేగంగా దిగజారటం మొదలైంది. ఆ ఏడాదే తమిళనాడు అసెంబ్లీలో కరుణానిధిపై దాడి, జయలలితకు అవమానం చోటు చేసుకున్నాయి. ఆ మాదిరి సంఘటనలు క్రమంగా ఆ తర్వాత అన్ని అసెంబ్లీల్లో ప్రత్యక్షమయ్యాయి. 1997లో యూపీ అసెంబ్లీలో సభ్యులు ఒకరినొకరు చితకబాదుకోవటం వీటన్నిటికీ పరాకాష్ట. రాజస్థాన్ అసెంబ్లీలో గవర్నర్ చేతికి గాయం కావటం, బీహార్ అసెంబ్లీలో తాగివచ్చిన సభ్యుడు మరో సభ్యునిపై దాడి,
జమ్మూ కాశ్మీర్లో సభ్యుల కొట్లాట, త్రిపురలో స్పీకర్ కుర్చీ విసిరివేయటం, మిజోరాం ముఖ్యమంత్రిని చితకబాదటం, మన రాష్ట్రంలో గవర్నర్ పైకి ప్రసంగ పాఠంచించి ఆ ముక్కలు విసిరేయటం ఏ విలువలకు నిదర్శనమో సభ్యులే ప్రజలకు సెలవివ్వాలి. పొత్తూరి గారు, ఇవాళ శాసనసభ చూస్తుంటే నా మిత్రుడు ఒక ఆయన ఉన్నారు, ఎలా ఉందంటే రోజు పొద్దున్నే లేచి 8:30-9 గంటలకి నేను టీవీ పెట్టుకుని శాసనసభ ఎందుకు చూస్తున్నానంటే, రోజు మనకు కావాల్సినప్పుడల్లా కోడి పందాలు ఉండవు కదా, ఎంటర్టైన్మెంట్ ఏదో సంక్రాంతికి ఉంటాయి కోడి పందాలు. పొట్టేళ్ళు, 2 పొట్టేళ్ళు ఒకదాంతో ఒకటి ఢీకున్నట్టు ఈయన మీద వారు విమర్శనాస్త్రాలు సంధించడం, వ్యంగ్యాస్త్రాలు సంధించడం, ఈయన్ని ఆయన హ్యూమిలియేట్ చేయడం, ఆయన్ని ఇంకొక సూటిపోటీ మాట్లాడడం, ఈ రకమైనటువంటి వినోదాన్ని కల్పించేటటువంటి ఒక వ్యవస్థగా పనితీరు మారింది అనేటువంటి అభిప్రాయం కూడా ఇవాళ ప్రజల్లో ఉంది. మీరు చెప్పింది కరెక్టే. కారణం ఏమంటే పీపుల్ ఓరియంటెడ్ డిస్కషన్ కాకుండా పొలిటికల్ పార్టీ ఓరియంటెడ్ డిస్కషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ప్రజా సమస్యలు కొంచెం వెనకబడతాయి. ఇదివరకు కూడా ఆవేశకావేశాలు రాలేకపోలేదండి, ఒకప్పుడు కూడా వచ్చేవి. కాళేశ్వరరావు గారు ఉదాహరణ చెప్తా నేను. అరే నేను ఐఎమ్ ఆన్ మై లెగ్స్ అంటానికి అరే నేను లేచి నుంచున్నానరా అనేవాడు ఆయన. ఎందుకంటే పాపం ఆయన పొట్టి, నుంచుంటే నుంచున్నదే కూర్చున్నది కనిపించేది కాదు, ఆయన చెప్పుకోవాల్సి వచ్చేది. స్పీకరు సభాధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి లేచి నుంచుంటే మిగతా వాళ్ళు మాట్లాడకూడదు ఇంకా. కానీ డిసిప్లిన్ పాటించేవాళ్ళు. నేను నుంచున్నానరా అనగానే మిగతా వాళ్ళు పెద్ద పెద్ద మహానుభావులు వారు చెప్పినట్టు పుచ్చలపల్లి సుందరయ్య గారు, తిరుమల నాగిరెడ్డి గారు, తెన్నేటి విశ్వనాథం గారు, వావిలాల గోపాలకృష్ణ గారు, గౌతు లచ్చన్న గారు, ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు కూడా చాలా గౌరవించేవాళ్ళు అపోజిషన్ లీడర్స్ని. కానీ ఆ ట్రెడిషన్ దురదృష్టవశాత్తు కొంచెం వెనకబడిందని నాకు అనిపిస్తుంది. మన రూల్ బుక్ని కనుక ఫాలో అయితే చాలా బాగుంటుందండి. మనకు బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఉంది, దాంట్లో డిసైడ్ చేయొచ్చు, ఆ డిసిషన్స్ ప్రకారం నడుచుకోవచ్చు. మంచి రూల్స్ ఉన్నాయి. ఏ సబ్జెక్ట్ మీద అయినా సరే హాఫ్ అన్ అవర్ డిస్కషన్ కావాలంటే హాఫ్ అన్ అవర్ అడగచ్చు, అడ్జర్న్ చేసి కూడా అడగచ్చు. అనేక మనకు మార్గాలు ఉన్నాయి. అవి ఏవి ఫాలో కాకుండా ఒకే ఆవేశంతో కేకలు పెట్టుకుంటుంటే బాధ కలుగుతుంది. అసెంబ్లీలో ఏ పార్టీ మెంబర్స్ అయినా సరే పొలిటికల్ కల్చర్ని పెంచేదిగా ఈ రాజకీయ సంస్కృతిలో మంచి మార్పు తీసుకొచ్చేట్టుగా ఉండాలి. కానీ ఈ పత్రికల వాళ్ళు అట్లా ధర్నాలు చేస్తేనో లేకపోతే పోడియం దగ్గరికి పోతేనే ఫోకస్ అవుతామో, లేకపోతే ప్రాసమను అసలు మాట్లాడకుండా మన కార్యకలాపాలు జరగకుండా చేస్తే ఆ భావం వదిలి ఒక ఆదర్శవంతంగా ఇదిగో మనం ఎవరం పోడియం దగ్గర ఏ పార్టీ అయినా సరే అపోజిషన్ పోద్దు, మనం ఒక మంచి కల్చర్ని క్రియేట్ చేద్దాం, ఈ అసెంబ్లీలో ఒక ఇష్యూస్ మీద మాట్లాడదాం. అంతేగాని మాట్లాడితే పోయి ఆ పోటీ ఎప్పుడు ఇక అతగాదాలు ఇవి కాదు. ఒక ఆదర్శవంతమైన రాజకీయ సంస్కృతిని ప్రజలకి చూపించేట్టుగా ప్రజల్లో ఆ రకమైన ఆలోచించగలిగేట్టుగా చేయాలి. కానీ పాత పద్ధతిలో వాళ్ళు ఆ శాసనంలో అపోజిషన్ అప్పుడు పోయారని వీళ్ళు ఇప్పుడు అపోజిషన్లో ఉన్నారు నీళ్లు పోవటం ఇది కాకుండా మేము చర్చకి మేము మాకు ఇష్టం లేదు లేకపోతే మేము ఉండవు. అంతేగాని పోడియం దగ్గరికి పోయి స్పీకర్ గారిని ఆటంకపరచడం, టైం వేస్ట్ చేయటం ఇదంతా కాలయాపన. వీరన్నట్టు అసలు శాసనసభని టైం కూడా పెంచాలి. ఎక్కువ చర్చ ఇప్పుడు మధ్యాహ్నానికో 1 గంటకో 2 గంటకో ఇది చేస్తున్నారు. ఈవినింగ్ 8 to 8 పెట్టండి. ఇప్పుడు ఎక్కువ విషయాలు, ఎక్కువ చర్చలు, ఎక్కువ మంది పాల్గొంటే అవకాశం కలగాలి. వారన్నట్టు గోపాలరావు గారు ఒక పార్శ్వాన్ని ఆయన స్పృశించారు. అయితే రణగణధ్వనుల మధ్య ఆ రకంగానే జరుగుతుంది. లేదు ఒక చాలా గంభీరమైనటువంటి విషయం గురించి ఎవరన్నా చర్చిస్తూ ఉంటే 6 మంది కూడా ఉండట్లేదు. ఒకటండి, ప్రజలకి నువ్వు చర్చల్లో పాల్గొంటున్నావా లేదా అనేది ప్రాధాన్యత కాదు. ఈరోజు నిన్ను మేము ఎమ్మెల్యేగా చేసుకున్నాం, మా సమస్యలు తీర్చేదానికి నువ్వు ఉన్నావు. మేము వచ్చినప్పుడు మా సమస్యలను తీర్చాలి. అందుకనే మేము టైమింగ్స్ 8:30 to 1:30 ఎందుకు పెడుతున్నామంటే ఈవినింగ్ టైము కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన వాళ్ళని అటెండ్ అయ్యేదానికి. మేము 4 hours 5 hours పని చేస్తామనే ఉద్దేశం కాదు. మాకు అసెంబ్లీలో ఎంత ఎక్కువ ఉంటే అంత కిరణ్ కుమార్ రెడ్డి గారు అంత మంచిది మాకు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ కనీసం సంవత్సరానికి 100 రోజులు జరగాలి అనేటటువంటి డిమాండ్ చేసేవారు. అలాగే 2 పూట్లా ఉండాలి, విషయాలు చర్చించాలి, విషయాలు చర్చించడానికి ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి సమయం సరిపోవట్లేదు అనేటటువంటి మాట మాట్లాడారు. ఇవాళ మీరు అధికార పక్షంలో ఉన్నారు, మీరు ప్రభుత్వ చీఫ్ విప్గా ఉన్నారు. మీరు 100 రోజులు
మన శాసనసభ నడుస్తుంది అనేటటువంటి దానికి మీరు కట్టుబడి ఉన్నారా? ఇప్పుడు 1 సంవత్సరం తర్వాత మాట్లాడితే బాగుంటుంది అది. అంటే ఇప్పుడు నేను నిర్ణయం చెప్పలేను, ఇది ప్రభుత్వ నిర్ణయం. ఇప్పుడు ఎంత వీలుంటే, ప్రభుత్వం అంటే నేను ఒకరినే కాదు, ఐఎమ్ నాట్ ద లీడర్ ఆఫ్ ద పార్టీ హియర్. మేము ఖచ్చితంగా అసెంబ్లీని ఎంత ఎక్కువ పొడిగిస్తే అంత మంచిది. చర్చలు అప్పుడు ఈ టెన్షన్స్ కూడా ఉండవు. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే అండి, ఒక సెషన్ వచ్చినప్పుడు 5 రోజులో 6 రోజులో ఉంటే అపోజిషన్ ఏమవుతుందంటే వాళ్ళ ఇష్యూస్ అన్నీ హైలైట్ చేయాలి ఈ తక్కువ రోజులో. 100 days కానీ 80 days పైన మనం అసెంబ్లీ ఉంటే ఇంత టెన్షన్ కూడా అసెంబ్లీలో ఉండదు. 1993-97 సంవత్సరాల నడుమ హర్యానా శాసనసభ సరాసరిన ఏడాదికి 16 రోజులు, బీహార్ సభ 31 రోజులు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ 47 రోజులు, బెంగాల్ అసెంబ్లీ 52 రోజుల పాటు మాత్రమే సమావేశాలు నిర్వహించుకున్నాయి. గోపాలరావు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, దేవేంద్ర గౌడ్ గారు, వెంకటరెడ్డి గారు శాసనసభలో ఎంత లోతుగా చర్చించారు, ఎంత గంభీరంగా చర్చించారు, మా సమస్యలను ఎలా తీసుకొచ్చారు, చట్టం మీద ఏం మాట్లాడారు, ఏ ప్రకరణను ఏ రకంగా మీరు సవరిస్తే బాగుంటుంది మనందరికీ అనేటటువంటి దాని గురించి మనం ఆలోచించి వీళ్ళని మనం ఎన్నుకోవట్లేదు, వీళ్ళకి ఓట్లు వేయటం లేదు. నా ట్రాన్స్ఫర్ చేసావా, లేకపోతే నా రోడ్డు వేసావా, నాకు నాలా ఇచ్చావా అనేటటువంటి దాని మీద మనందరం చేస్తున్నాం కాబట్టి అనేటటువంటి అర్థంలో వారు మాట్లాడారు. వారు చెప్పింది కొంత సమంజసంగా కనపడుతుంది. నాకైతే అది సమంజసంగా లేదండి. దేనికంటే ఇవాళ వారి నియోజకవర్గం గురించి వచ్చారనుకోండి, వారి సమస్యలు తీర్చడానికి ఈ అసెంబ్లీలో దానికి సంబంధం లేదు. వారు ఒక్కరే ఉండక్కర్లేదు కదా. వారి తాలూకు వాళ్ళు వచ్చినప్పుడు 1 hour 2 hours నేను చెప్పేది, వారు తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళి నాకు ఓటేయండి, నేను ఇంత బాగా చర్చించానంటే ఓటేస్తారా? కాదు. వారు అనేది ఏమిటంటే ఈ అసెంబ్లీలో కన్నా వాళ్ళ ఇంపార్టెన్స్, వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మీద మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారంటారు. ఆ ఒత్తిడికిను ఈ అసెంబ్లీలో చర్చకి సంబంధం లేదని నేను అంటున్నా. దేనికంటే ఈ అసెంబ్లీ జరిగేది ఇప్పుడు ఒక 2 hours 3 hours కానీ టైం దానికి కూడా వారు అదే అన్నారు. ఎక్కువగా మధ్యాహ్నం పూట పోయి వారు ఒక 2 hours 3 hours అసెంబ్లీ నుంచి పోయి అవతల వాళ్ళ పనులు ఇవన్నీ చూసుకోవచ్చు. రేపు వారు ఒక్కరే లేనంత మాత్రాన అన్ని నియోజకవర్గాల నుంచి అందరి ప్రజలు ఆ రోజే వచ్చి అందరి శాసనసభ్యుల మీద ఒత్తిడి తీసుకున్నారు కదా. మీకు ఇప్పుడు ఎమ్మెల్యే పడుతున్న బాధలు మీకు తెలియదండి. 20 ఏండ్ల ముందర ఎమ్మెల్యే వాజ్ టోటలీ డిఫరెంట్, ఈ రోజు ఎమ్మెల్యే ఇస్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు చిన్న సమస్య బల్బ్ వెలగలేదన్నా కూడా ఒక ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి మా ఊర్లో బల్బ్ వెలగలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు, నాకు ఒక విషయం చెప్పండి. దానికి స్పష్టమైన సమాజం అవుతారు. వారు అన్నట్టుగా మేము 60 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నాము. మాకు ఎమ్మెల్యేలు ఒత్తిడి, సామాన్య ప్రజలు ఆలోచనలు ఇవి నాకు తెలియనివి కావు. ఇవాళ ఆ రకంగా మీరు పొలిటికల్ పార్టీస్ జనాన్ని మీరు తయారు చేశారు. వెనక కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు ఉన్నప్పుడు ఇంత విచ్చల వాళ్ళ చైతన్యం, వాళ్ళ ఆలోచన పరంగా ఉన్న కమ్యూనిస్టు అభిమానులు వాళ్ళందరూ ఇప్పుడు ఆ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా డైల్యూట్ అవుతున్నాయి అనుకోండి. ఈ రకమైన అక్రమార్జన సంస్కృతిలో బలి అయిపోతున్నాయి కూడా. వెంకటరెడ్డి గారు, జనాన్ని ఎడ్యుకేట్ చేసి మీ సమస్యలు ఇటువంటి చిన్న సమస్యలు ఇక్కడ కాదు, అక్కడ సర్పంచ్ ఉన్నాడు ఆ ఏరియాలో. వెంకటరెడ్డి గారు, మీ నియోజకవర్గం ఆ కల్చర్ ఇంత నాశనం చేసింది కూడా ఈ పొలిటికల్ పార్టీస్. ఒక పార్టీ అన్నాం ఇవాళ ఆ పొలిటికల్ పార్టీసే మరలా సమాజాన్ని తీర్చిదిద్దాలి. దేవేంద్ర గౌడ్ గారు, శాసనసభకి మా ఊళ్ళో నుంచి నేను ఎన్నుకున్నా, వారి ఊళ్ళో నుంచి వారు ఎన్నుకున్నా, మీరు రాష్ట్రం మొత్తానికి శాసనసభ్యులు, రాష్ట్రం మొత్తానికి మీరు ఉన్నటువంటి శాసనసభకి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఇవాళ మన శాసనసభ్యుల యొక్క పనితీరు, వారి చర్చలు, వారు లేవనెత్తుతున్నటువంటి అంశాల గురించి చూస్తుంటే వారి నియోజకవర్గాల్ని ప్రధానంగా 99% వారి నియోజకవర్గం గురించే ఆలోచించేటటువంటి పరిస్థితి. ఇతర నియోజకవర్గాలు, ఇతర జిల్లాలు, ఇతర ప్రాంతాలు, రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి సమస్యల గురించి వారి ప్రస్తావన శాసనసభలో చాలా తగ్గడం ఒకటి. రెండవది, చట్టాల గురించి వారు మిగతా ప్రాంతాలకు తిరిగి చట్టాల గురించి ఆలోచించేటటువంటి వాళ్ళు, ఒక చట్టం ఎవరి మీద ప్రభావం చూపుతోందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ చట్టం రేపు రాబోతోంది, ఇది ఎలా ఉంటే బాగుంటుంది అనేటటువంటిది మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినేటటువంటి ఆ రకమైనటువంటి సంప్రదాయం కూడా ఇవాళ అంతరించిపోయేట్టుగా కనపడుతోంది. మన దగ్గర ఏమైపోయిందంటే కాన్స్టిట్యున్సీస్ ముఖ్యమై కూర్చున్నాయి. ఇక్కడ వేరే కంట్రీస్లో కొన్ని అదర్ డెమోక్రసీస్ కూడా ఉన్నాయి. అక్కడ కాన్స్టిట్యున్సీ కాకుండా ఇక మొత్తం పార్టీ బేసిస్లో మళ్ళీ ప్రపోర్షనేట్గా చేసుకోవడం, ఇవన్నీ దామాషా పద్ధతిలో చేసుకోవడం అనేది ఇవన్నీ ఆలోచన చేసి డిఫికల్టీస్ మూలంగా కూడా కొన్ని అక్కడ పెట్టుకున్నారు. మన దగ్గర ఏమైంది, నియోజకవర్గంలో మనిషి గెలవకపోతే అసలు ఇక్కడ చట్టసభలోకి కాలు పెట్టే అవకాశం కూడా లేని పరిస్థితితో ఈ నియోజకవర్గ ప్రజలు టోటల్గా ఇతని వైపు చూడడం మొదలుపెట్టేశారు. రెండోది, వారన్నట్టు మనం చాలా ఆశలు లేపెట్టాం.
ప్రతి చిన్న విషయంలో మీ ఊర్లో ఏది రాకుండా నేను చేసి పెడతానని చెప్పి ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేయడము. ఆశలో భ్రమలు. తీరా పాపం వాళ్ళంతా కూడా సమస్యలు ఉన్నాయి కదా, ఏదో మా ఎమ్మెల్యే గారు చేసి పెడతారు కానీ మన వైపు చూడడము, అది సాధ్యమయ్యే పని కాకుండా మనమంతా చాలా సందర్భాల్లో మళ్ళీ వాళ్ళకు నుంచి వ్యతిరేకత తెచ్చుకోవడము. దీనిపైన ఈ యొక్క మనిషి మళ్ళీ ఎట్లా మనం అతన్ని గెయిన్ చేయాలనే పద్ధతితో ప్రతి చిన్నదానికి తాను చేయాల్సినటువంటి శాసనసభ్యుడిగా శాసనకర్తగా చేసే బాధ్యతను వదిలిపెట్టి పూర్తిగా స్థానిక సంస్థలలో పనిచేసే వ్యక్తులుగా తయారై కూర్చున్నాం ఇప్పుడు. అది అందరం దానికి ఈరోజు మనము కారకులము, దానికి అన్నింటి కూడా బాధ్యత వహించాల్సిందే. కనుక ఎవరు గ్రామ స్థాయిలో పనిచేసే వ్యక్తులు, గ్రామ స్థాయిలో రకరకాల స్టెప్ బై స్టెప్స్ సంస్థలు ఉన్నాయి, వాటిని బలోపేతం చేసి స్థానికంగా ప్రజలకు ఎవరి పరిధిలో ఎలాంటి సమస్యలు తీరుతాయనే ఒక అవగాహన మనం పక్కా ప్రతి ఒక్కరం కలగజేయగలిగితే అప్పుడు మనకు కూడా ప్రశాంతత ఉంటుంది, వాళ్ళకు కూడా ప్రశాంతత ఉంటుంది. ఇప్పుడు ఎవరికి ఒక విషయం చెప్పాలి. వారిద్దరు చెప్పిన దాంట్లో ఓ న్యాయం అనిపించట్లే. దేనికంటే మేము మీ దగ్గరికి వస్తాను, ఒక్క నిమిషంలో వస్తానండి. పొత్తూరి గారు, శాసనసభ్యులు కనీసం 50-60 రోజులు అంటే మిగతా 300 రోజులు వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్తారు, ఏ రకమైనటువంటి సమస్యలకి స్పందిస్తారు, ఎవరి సమస్యలు తీరుస్తారు, ఇవన్నీ వదిలేద్దాం. కనీసం 100 రోజులు వారు వచ్చి శాసనసభకు వచ్చి మనందరి గురించి ఆలోచించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో శాసనాల గురించి ఆలోచించుకుని శాసనాలు చేసేటటువంటి ఆ వాతావరణాన్ని ఎలా కల్పించుకోవాలి మనం? ఇది ఇతర దేశాల్లో ఇతర చట్టసభలు ఏం చేస్తున్నాయి దీని గురించి? హౌస్ ఆఫ్ కామన్స్ మనకు ఆదర్శం అండి. అక్కడ ఎప్పుడు ఇట్లాంటివి పరిస్థితే రాదు. మా కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుకుంటామనేటువంటి పరిస్థితులు అక్కడ రావు. అది ఎట్లా ఉంచండి. ఇక్కడ గతంలో లేనంతటి చైతన్యం ప్రజల్లో వచ్చిందండి. వాళ్ళు చాలా ప్రశ్నించడం నేర్చుకున్నారు. ఓటు వేయని వాడు కూడా నేను మీకు ఓటు వేశానండి అంటాడు, కాబట్టి నాకు హక్కు ఉంది అంటాడు. నిజానికి ఓటు వేయకపోయినా కూడా అతని ఇంట్రెస్ట్ చూడాల్సినటువంటి హక్కు మనకుంది, అవసరం మనకుంది, బాధ్యత ఉంది. అయినప్పటికీ కూడా అతను అట్లా అడుగుతున్నాడు. ఈ పరిస్థితిలో ప్రశ్నించే వాళ్ళ సంఖ్య పెరిగింది, ఒత్తిడులు పెరిగినాయి. కనుక వాళ్ళు అవైలబుల్గా లేకపోతే అయితే కొంతమంది ఇప్పటికి కూడా చిక్కడో దొరకడో అనేటువంటి పరిస్థితి కొంతమంది ఉందనుకోండి, వాళ్ళు చాలా కొద్దిమంది. వీళ్ళందరూ కూడా దే ఆర్ అవైలబుల్ టు ది పీపుల్. ఎక్కడో ఒకటి ఇంటికి పోతారు, అసెంబ్లీకి బయలుదేరుతుంటే అడుగుతారు. మంత్రుల్ని కూడా ఇప్పుడు ఇవాళ ప్రతి మంత్రి కూడా ఇప్పుడు ఈ రైట్ నౌ వాళ్ళ చుట్టూ ఒక 100 మంది 200 మంది ట్రాన్స్ఫర్ల గురించి, ఇటువంటి బాధల గురించి, వీళ్ళు పడేటువంటి మెయిన్ ప్రాబ్లం వాళ్ళకి అదేనండి. ఎమ్మెల్యేలు కూడా అదే, ట్రాన్స్ఫర్ చేయించు, అది చేయించు, ఇది చేయించు అంటూ వస్తారు వాళ్ళు. వాళ్ళకి నిజంగా చూడాల్సింది పీపుల్స్ ప్రాబ్లమ్స్, అవి ఇండివిజువల్స్ ప్రాబ్లమ్సా? ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి వీళ్ళ టైంని తీసేసుకుంటారు. అది కూడా సరైన పద్ధతి కాదు కదా. సరైన పద్ధతి కాదని చెప్పేటువంటి స్థితిలో శాసనసభ్యులు లేరు. కొంచెం సమయం అయితే మార్పు వస్తుందండి. ఇప్పుడు ఏం ప్రశ్నిస్తున్నారంటే, నువ్వు కనపడటం లేదు టీవీలో అని ప్రశ్నిస్తున్నారు. నీ ప్రవర్తన బాగాలేదు అసెంబ్లీలో అని ప్రశ్నించే సమయం వస్తుంది. అది కొంచెం టైం పడుతుంది ప్రజలు. అది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ చర్చలు, ఈ సడలి, ఈ విధానం ఖచ్చితంగా మారుతుంది.